హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దేని గురించి డిస్కస్ చేద్దామంటే, ప్రీవియస్ క్లాసెస్లో మీరు దేని గురించి డిస్కస్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జావా అంటే ఏంటి, జావాని ఎవరు కనిపెట్టారు, ఎక్కడ కనిపెట్టారు, ఎందుకోసం కనిపెట్టారు, ఓకే అవన్నీ కూడా డిస్కస్ చేసినాం. దాని తర్వాతకి జేడీకే గురించి డిస్కస్ చేసినాం, జేఆర్ఈ గురించి డిస్కస్ చేసినాం, జేవిఎం గురించి డిస్కస్ చేసినాం. కానీ ఒక జావా ఫైల్ని రన్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఇన్స్టాలేషన్ మొత్తం చూపిస్తా, క్లారిటీ అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జావా కోడ్ రన్ చేయాలంటే మీ సిస్టంలో జేడీకే ఉండాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఒరాకిల్ జావా అని చెప్పేసి తీసుకోండి. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పిన, ఎందుకంటే జావా అనేది ఒరాకిల్ వాళ్ళు కొనేసిరు అని చెప్పేసి. సో సింపుల్గా ఇక్కడ జావా డౌన్లోడ్స్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసేయండి సరిపోతుంది. ఓకే, కొంచెం స్క్రోల్ చేస్తే ఈ విధంగా మీకు వర్షన్స్ కనిపిస్తుంది. జేడీకే 23 అని చెప్పేసి చూసుకోండి. ఓకే, జేడీకే ఇస్ నథింగ్ బట్ జావా డెవలప్మెంట్ కిట్, మీకు తెలుసు, ఓకేనా. సో మీది లైనెక్స్ అయితే లైనెక్స్ ఇన్స్టాల్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. సో విండోస్లో నేను ఏం చేస్తున్నా అంటే 64th ఇదైతే డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట, ఓకేనా. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ విధంగా వచ్చిందంటే, సింపుల్గా నేను ఆల్రెడీ చేశాను, మీకు చూపిస్తాను ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందని. సో జేడీకే 23 అని చెప్పేసి నాకు ఈ విధంగా వచ్చింది. నేను డబుల్ క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తానంటే నేను ఇన్స్టాల్ అయితే చేసుకుంటాను. ఓకే, సింపుల్గా ఇక్కడ ఎస్ అని కొట్టేసిన, ఎస్ అని కొట్టినాక నాకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి సిద్ధం. సో ఒకసారి లోడ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది సిస్టమ్. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట, నో ప్రాబ్లం. ఓకే, చూడండి, దిస్ సాఫ్ట్వేర్ యాజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని చెప్పేసి చెప్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీరు ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మీరు సింపుల్గా ఏం చేయండి అంటే, మీకు ఈ విధంగా రాదు, నాకు ఒకరికి వస్తుంది అనమాట. ఓకే, మీకు ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో మీకు సింపుల్గా ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే లోడ్ అవుతుందో అలా అయితే వస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది. మీరు సింపుల్గా ఏం చేయండి, నెక్స్ట్ అని క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా మీరు ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. కొంచెం టైం తీసుకుంటుంది సిస్టమ్ బట్టి, వెయిట్ చేయండి, ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. నాకు ఎందుకోసం ఆ పాపప్ వచ్చిందంటే, రీఇన్స్టాల్ చేస్తున్నావా అని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఈ విధంగా పాపప్ వచ్చింది. సింపుల్గా ఈ విధంగా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి, లైక్ జేడీకే అనేది సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని చెప్పేసింది. సింపుల్గా క్లోజ్ చేసుకుంటున్నా, అయిపోయింది. జేడీకే అనేది ప్రజెంట్ నా దగ్గర ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సరే, నెక్స్ట్ ఏంటి, జేడీకే ఉంది బట్ నువ్వు కోడ్ రాయాలి కదా. కోడ్ రాయడం కోసం నీకేం కావాలంటే విఎస్ కోడ్ కావాలి. ఓకే, ఎక్కడైనా రాస్తారు, చాలామంది చాలా యూజ్ చేస్తారు, ఎక్లిప్స్ యూజ్ చేస్తారు, ఆటమ్ యూజ్ చేస్తారు, ఆన్లైన్ కంపైలర్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ మనం ఏం చేద్దామంటే విఎస్ కోడ్లో నేను చెప్తాను కాబట్టి విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ చూడండి, విఎస్ కోడ్ ఫర్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టేసి ఈ విధంగా నేను ఈ విధంగా కొట్టేస్తే నాకు ఈ విధంగా వచ్చిందనమాట. డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతే దాన్ని కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. సింపుల్గా డౌన్లోడ్లోకి వచ్చేసి సింపుల్గా చూడండి, విఎస్ కోడ్ సెటప్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఓకే, సింపుల్గా ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ లైక్ ఇన్స్టాల్ అయితే చేద్దాము. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చెప్పేసి కొట్టేసిన, నెక్స్ట్ అని కొట్టేసిన. ఇవన్నీ టిక్ మార్క్స్ ఇచ్చుకోవాలి. చూడండి, మీకు టిక్ మార్క్స్ రావు, మీరు టిక్ మార్క్స్ అయితే పక్కకి ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అని క్లిక్ చేయండి, ఇన్స్టాల్ కొట్టేస్తే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఇది కూడా ఫినిష్ చేసుకోండి. ఓకే, సో జేడీకేని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు, విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓకే, దెన్ వాట్ అబౌట్ పాత్ అంటే ఏంటంటే, సింపుల్గా మీరు కమాండ్ ప్రాంప్ట్లో నుంచి మీ ప్రోగ్రామ్ని మీరు రన్ చేసుకోవాలంటే మీకు పాత్ అనేది పక్కగా సెటప్ అయి ఉండాలన్నమాట, ఓకేనా. సింపుల్గా చూడండి, జావా వర్షన్ అని కొడితే ఈ విధంగా మీకు వర్షన్ వచ్చింది కదా. సేమ్ అదేవిధంగా మీకు జావాసి కంపైలర్ కొట్టి వర్షన్ అని కొడితే కూడా రావాలన్నమాట, ఓకేనా. సో వర్షన్ అని కొడితే ఈ విధంగా మీకు రావాలి. సో ఇట్లా రావాలంటే మీరు ఏం చేయాలంటే పాత్ అయితే సెట్ చేసుకోవాలి. పాత్ ఎక్కడ దొరుకుతుంది అంటే, సింపుల్గా మీరు ఫైల్స్ ఓపెన్ చేసుకొని, ఓకే, మీ సి డ్రైవ్లోకి వెళ్ళండి. సి డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాతకి మీకు అక్కడ ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉంటుంది, లేకపోతే ప్రోగ్రామ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడికి వచ్చాక జావా అని ఉంటుంది, జావాకి వెళ్ళండి. జేడీకే 23 అని ఉంటుంది, బిన్ అని ఉంటుంది. ఈ బిన్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇది క్లిక్ చేసి ఈ పాత్ అయితే కాపీ చేసుకోండి. ఇది పాత్ కాపీ చేసుకొని సింపుల్గా ఏం చేయండి అంటే, ఇక్కడికి వచ్చేసరికి సెర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏమైందంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కొట్టేసి, సో ఇక్కడ మీకు పాత్ అని వెతకండి, పాత్ అని ఉంటుంది. పాత్ని క్లిక్ చేసి సింపుల్గా ఏం చేయాలంటే న్యూ అని కొట్టండి, అంతే. ఓకే, న్యూ అని కొడితే ఈ విధంగా వస్తుంది.
న్యూ పాత్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ పాత్ ఉన్నదాన్ని క్రియేట్ చేసుకుంటే సింపుల్గా ఎడిట్ అని కొట్టండి. ఎడిట్ కొడితే ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ న్యూ కొడితే ఏమైందంటే మీకు కొత్తది ఈ విధంగా వస్తుంది. సింపుల్గా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ చేసాను చూడండి, సింపుల్గా ఓకే కొట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఓకే కొట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పాత్ సెట్ చేసి నేను మళ్ళీ పాత్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. మీరైతే పాత్ అయితే ఓకే అయితే కొట్టేసేయండి. ఓకేనా. సో పాత్ అయితే సెట్ అయిపోయింది. సరే, ఇంతవరకు మనకి ఏమైందంటే సింపుల్గా ఒక జేడీకేని ఇన్స్టాల్ చేసుకున్నాము, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకున్నాము, పాత్ సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే విఎస్ కోడ్ని అండ్ అదేవిధంగా మన జేడీకేని ప్యాక్ చేయడం కోసం మీకు విఎస్ కోడ్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఒకటి కోడ్ ప్యాక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దానికి ఇన్సర్ట్ చేయాలంటే మీరు గూగుల్లోకి వచ్చి జావా కోడ్ ప్యాక్ ఫర్ విఎస్ కోడ్ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా తీసుకొని ఏం చేస్తామంటే దీన్ని సింపుల్గా దీన్ని కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. కొంచెం స్క్రోల్ చేయండి, ఇక్కడ ఇన్స్టాల్ ది కోడింగ్ ప్యాక్ ఫర్ జావా విండోస్ అన్నదిగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ విధంగా వస్తుందంటే సింపుల్గా డౌన్లోడ్స్లోకి వచ్చినట్లయితే ఇంకోటి చూడండి, సింపుల్గా జావా కోడింగ్ ప్యాక్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో నేనైతే ఇక్కడ డబుల్ క్లిక్ అయితే చేసినా నాకైతే ఇప్పుడు ఓపెన్ అయితే అయిపోతుంది. సో నేనైతే స్టెప్స్ ఫాలో అవుతున్నానో అలానే ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ జేడీకే చేసి విఎస్ కోడ్ చేసి లేకపోతే అటు ఇటు చేసి ఇటు అటు చేస్తే రాదు. నేను ఏ స్టెప్స్ ఫాలో అవుతున్నా అవే ఫాలో అవ్వాలి, ఎందుకంటే నేను ఒక కరెక్ట్ వేలో చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా. ఈ జావా కోడింగ్ ప్యాక్ అనేది లాస్ట్కే ఇన్స్టాల్ చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఇన్స్టాల్ అయితే చేయకూడదు. ఓకేనా, అది ఒకసారి అయితే ఓపెన్ అయితే చేద్దాము. సో అది వస్తే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నీట్గా రన్ అయితే చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా. సో డన్. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మల్టిపుల్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ క్లిక్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే మీ సిస్టంలో ఏమన్నా చూపించేస్తుంది అనమాట. జావా డెవలప్మెంట్ కిట్ ప్రజెంట్ వచ్చేసరికి 23 ఉంది, విజువల్ స్టూడియో కోడ్ 9 సంథింగ్ మన అయితే వర్షన్ ఉందో అది ఉందన్నమాట. మీ సినారియోలో ఇవి చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఎప్పుడు చూస్తారో వీడియో నాకు తెలియదు. ఓకేనా. సింపుల్గా ఇన్స్టాల్ కొట్టేసేయండి, ఇన్స్టాల్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు కొట్టట్లేదు, బట్ మీరు ఇన్స్టాల్ అయితే కొట్టాలన్నమాట. ఓకేనా. సో కొట్టిన తర్వాతకి మీకు విఎస్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది విఎస్ కోడ్, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, సో విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాతకి విఎస్ కోడ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే కోడ్ అంతా దానిలో రాసుకోవాలి కదా. డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా ఏమైనా క్రియేట్ చేస్తున్నా అంటే జావా కోడ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసిన. ఓకే, క్రియేట్ చేసి ఓపెన్ చేసినప్పుడు చూడండి, నాకు ఈ విధంగా అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అయితే నాకు ఏమైందంటే ఒక ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అయింది. ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా, ఏదైనా సంథింగ్ demo.java అని చెప్పేసి క్రియేట్ చేసుకొని ఎంటర్ అయితే కొట్టేసిన. ఓకే, సో ఏంటి నాకు ఇప్పుడు జావా ఫైల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. పైథాన్ అయితే .py, సి లాంగ్వేజ్ అయితే .c ఉంటుంది, C++ అయితే .cpp ఉంటుంది కదా. సేమ్ అదేవిధంగా దీనికి .java ఉంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ 3 లైన్స్ కొట్టేస్తే ఇది న్యూ వర్షన్ కాబట్టి 3 లైన్స్ కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు. ఓకే, టర్మినల్కి వెళ్ళి న్యూ టర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓకే, న్యూ టర్మినల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ ఎట్లయితే రన్ చేసినాం అప్పుడు ప్రోగ్రాము, సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ వర్క్ అయితే మనకి కరెక్ట్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జేడీకే అండ్ అదేవిధంగా విఎస్ కోడ్ రెండు కనెక్టివిటీ అయితే జరిగినట్లు, అంటే మనం జావా అనేది విఎస్ కోడ్లో కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సింపుల్గా ఏం చేద్దామంటే జావా వర్షన్స్ అని కొట్టేద్దాం, మరి వర్షన్ అని కొడదాం, చూద్దాం. చూడండి, ఇక్కడ వర్షన్ అయితే వచ్చింది. సేమ్ అదేవిధంగా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ సింపుల్గా వెయిట్ ఏ మినిట్. ఓకే, ఇక్కడ ఏంటంటే జావా సి వర్షన్. ఓకే, ఇక్కడ రన్ చేసుకోవడం కోసం కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది. అంటే మనం కోడ్ని ఎక్కడ రన్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు సింపుల్గా చూసినట్లయితే ఇక్కడ సేమ్ ఇది కమాండ్ ప్రాంప్ట్లో ఏ విధంగా చేసినామో సేమ్ టర్మినల్లో కూడా విఎస్ కోడ్లో ఈ విధంగానే చేసినాము. సో ఇది టోటల్ లైక్ జేడీకే అండ్ విఎస్ కోడ్ సెటప్ అనమాట. ఇప్పుడు ఒక సైన్యంలో లైక్ ఒక సైన్యం కానీ ఒక యుద్ధంకి సైన్యం ఏ విధంగా అయితే ఆయుధాలు తీసుకొని పోయి లైక్ ఫైట్ చేస్తారో ఆర్ యుద్ధం చేస్తారో ఆర్ వార్ చేస్తారో, సేమ్ అదేవిధంగా మనం జావా కోడ్ రాయాలంటే మనకి ఈ సెటప్ అయితే ఉండాలి. ఇప్పటి నుంచి మనం యుద్ధం అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇంతవరకు మీరు వచ్చారంటే పర్ఫెక్ట్గా మీరు ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లు నాకు అర్థమవుతుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇంతవరకు వచ్చినట్టయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టిగా కొట్టేసేయండి. నెక్స్ట్ నుంచి మన కోడ్తో చెలరేగిపోదాం.